శ్రీమాత్రే నమః. జై మాతాది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు 8వ రోజు అనగా గురువారం మార్చి 26వ తారీఖు 2026 సంవత్సరం. 8వ రోజు అమ్మవారి యొక్క రూపం మహాగౌరి. చూడండి, శివుణ్ణి వివాహం చేసుకోవడానికి పార్వతీదేవి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది కదా. అప్పుడు పార్వతీదేవి యొక్క రూపం నల్లబడుతుంది అంటారు. అంటే అంత ఘోరమైనటువంటి తపస్సు చేయడం వల్ల తన రూపం నల్లబడింది అని అర్థం. ఇక శివునితో వివాహం జరిగిన తరువాత తన యొక్క సౌందర్యాన్ని తిరిగి పొందడానికి గంగానదిలో స్నానం చేస్తుంది. దాని తర్వాత తిరిగి తన అద్భుతమైన సౌందర్యంతో కూడిన తేజవంతమైనటువంటి రూపాన్ని పొందుతుంది. ఈ రూపాన్ని మహాగౌరిగా పిలుస్తారు. మహాగౌరి అంటేనే అత్యంత తెలుపు అని అర్థం. ఈమె ఫోటో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఈమె రూపమే అత్యంత తెల్లని సౌందర్య రూపం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ అమ్మవారిని ఎవరైతే స్మరించుకుంటారో, ఎవరైతే అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారో వారికి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తల్లి. అందుకే కుదిరినప్పుడల్లా ఈ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఎవరికైతే మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము అనుకునేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ అమ్మవారి యొక్క రూపాన్ని తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల రేపు మహాగౌరి రూపం కాబట్టి రేపు కుదిరినంత వరకు, సాధ్యమైనంత వరకు అమ్మవారి నామస్మరణ చేసుకోండి. అమ్మవారి యొక్క మంత్రం ఓం ఐం హ్రీం క్లీం మహాగౌర్యై నమః. సాధ్యమైన ఎక్కువ సార్లు స్మరణ చేసుకొని మానసికంగా అందరూ ప్రశాంతంగా ఉండండి. జై మాతాది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.